నమస్తే, వీధిని స్వాతం లక్ష్యం సమాజితం. ఈరోజు పెళ్లిళ్ళకప్పుడు కానీ మరి ఏ ఫంక్షన్ జరిగినా కానీ ఇంతకుముందుకు బాగా తయారయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు రోజు తయారవుతున్నారు. స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, అందరూ కూడా సమాజంలో మంచిగా నీట్గా, అందంగా, గ్లామర్గా, ఐబో కావచ్చు, ఎయిర్ కావచ్చు, అన్ని రకంగా కూడా మంచిగా తయారై బయటకు వెళ్తున్నారు. కానీ మరి ఈ తయారు కావాలంటే కొంతమంది ఇంట్లోనే అవుతారు, కొంతమంది అయితే సౌందర్య సాధనాలు ఉపయోగించుకొని మరి ఏదైనా ఒక సెలూన్కి వెళ్ళాలని అనుకుంటారు. సో ప్రస్తుతం మనం మహేశ్వర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్కేపురం కొత్తపేటలో సో మరి ద గ్లామ్ రూమ్ ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. సో మరి ప్రొపరేటర్గా పనిచేస్తున్నటువంటి శ్రీదేవి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో వారు మరి ఇక్కడ ఈ యొక్క మహేశ్వరం ఆర్కేపురంలో ఎందుకు ఇక్కడ పెట్టాలనుకున్నారు, వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంది, వారి దగ్గర మరి ఎలాంటి సాధనాలు ఉన్నాయి, వారి మనతో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చూస్తే మీరు కూడా గ్లామర్గా తయారయ్యారు. గ్లామర్ అంటే మీకు తయారు కావడం చాలా ఇష్టమా? ఫస్ట్ నుంచి ఇష్టమేనండి. వెళ్ళలేం కదండి, మీకు కంపల్సరీ తయారవుతాం అంటారా? నేను సిన్స్ 2007 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నానండి. తర్వాత నెక్స్ట్ ఎక్కువగా మేకప్ మీద ఫోకస్ పెట్టా. తర్వాత అందరు ఇంప్రెషన్తో సరే సలూన్ కూడా పెడదాం, స్కిన్, హెయిర్ అండ్ మేకప్ అనేసి ఇలా ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ అండ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు నాకు ఈ సపోర్ట్ ఇచ్చారు. సో దాంతో ఒకటి స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. ఎక్కువగా ఇక్కడ ఈ ఏరియాలో అంటే బంజారా హిల్స్లో ఎక్కువ అడ్వాన్స్ ఉండేది, కానీ ఇక్కడ కూడా ఒకటి ఉంటే బాగుంటుంది అని నేను అనుకొని హైడ్రా ఫేషియల్ అని జస్ట్ నార్మల్గా కాకుండా తనతోని మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఒక 1 వీక్ మొత్తం క్లాసెస్ తీసుకొని దీని మీద కంప్లీట్గా ఒక గైడెన్స్ ఉండాలి అని మొత్తం నేర్చుకొని ఇది ఒకసారి స్టార్ట్ చేద్దాం దీని మీద అని ఇక్కడ హైడ్రా ఫేషియల్, బీబీ గ్లో అని, మైక్రోబ్లేడింగ్ అని, అడ్వాన్స్ అని ఇక్కడ స్కిన్ ఉండాలి అని చెప్పేసి ఈ ఏరియాలో ఇక్కడ ఈ సరౌండింగ్స్లో ఇక్కడ దిల్షునగర్ వాట్ ఎవర్ ఇక్కడ ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఇంత అడ్వాన్స్గా కావాలి అని చెప్పేసి ఇప్పుడు లైక్ హెచ్కే అని చాలా ఉన్నాయి. దానికి ఈక్వల్ టు ద గ్లామ్ రూమ్ ఉండాలి అనుకొని స్టార్ట్ చేశాను. అది ఇక్కడ అంటే ఇప్పుడు ఓన్లీ ఫేస్ అయినా బాడీ మసాజ్ అలాంటివి ఎవ్రీథింగ్ ఇక్కడ స్పా, లైక్ బాడీ మసాజ్, స్పా, హెయిర్, మేకప్, స్కిన్ అన్నీ ఉంటాయి అన్నమాట. డైలీ చేసుకోవచ్చా లేకపోతే ఓన్లీ అకేషన్స్ అండి? ఇది సెషన్స్ ఉంటాయి. లైక్ పింపుల్స్ ఉన్న వాళ్ళకి పింపుల్స్ ట్రీట్మెంట్, హెయిర్ ఫాల్ ఉంటే హెయిర్ మేకప్, గ్రూమ్ మేకప్ అన్నీ ఉంటాయి. పురుషులు కూడా మెన్స్ ఫ్యామిలీ సలూన్. చర్మం బట్టి ఎట్లా మీరు ఎలాంటి రసాయనాలు వాడాక ఉంటాయి? ఎక్కువ ఉంటాయండి, ఎవ్రీథింగ్ కెమికల్ ఉంటుంది, న్యాచురల్గా ఉంటాయి, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. ప్యూర్ న్యాచురల్ అంటే ఎక్కడ ఉండదు, బట్ మనం చేసే మెథడ్లో కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి అలా చేయడం అని. ఇంత మిషనరీ అవసరమా అందంగా తయారు కావాలంటే? మిషన్ అనే కాదు, ఇది ఇప్పుడు ఎక్కడ అంటే ఇది కొరియన్ ఉంటుంది కదండి, కొరియన్ వాళ్ళది అడాప్ట్ చేసుకొని వచ్చినాయి. ఇవి మనం ఒక్కలమే అని కాదు, కొరియన్ స్కిన్స్ వాళ్ళ దగ్గర నుంచి అడాప్ట్ చేసుకున్నాయి కాబట్టి అక్కడ వాళ్ళ స్కిన్ చాలా బాగుంటుంది. 80 years వాళ్ళదైనా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు అంత అవేర్నెస్ వాళ్ళ నుంచే వచ్చింది ఇక్కడికి. సో ఇవన్నీ కొరియన్, నాట్ ఏ చైనా. సో బోత్ ఆర్ సేమ్ అన్నమాట అనుకుంటారు, కానీ కాదు ఇది అట్లా. ఎంత సమయం పడుతుంది? ఉంటుంది 1 hour 40 minutes, డిపెండ్స్ స్కిన్ అనమాట. ఎన్ని సంవత్సరాల వాళ్ళు, ఎంత వయసు ఏజ్ వాళ్ళు? అప్ టు 25 to 60, 70 అలా చేసుకోవచ్చు. మీరు మరి ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాడుతున్నటువంటి ఈ యొక్క మరి ఎట్లా బ్రాండ్ ఎట్లా చూస్ చేసుకుంటారు? అదే చెప్తున్నాను కదా, కొరియన్ వాళ్ళ నుంచి తీసుకున్నాయి కాబట్టి ఇవి మనకి ఎక్కువ ఢిల్లీ నుంచి ప్రొవైడ్ చేస్తారు ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడైతే లోకల్ బ్రాండ్ లానే ఉంటుంది. సో వాళ్ళు కొంచెం యుఎస్ బ్రాండ్ అలా ఉంటాయి. ఈ మిషన్ ఏమంటారు? ఇది ఫేస్ స్పా అని. దీనివల్ల మనకి ఏంటంటే రేడియన్స్ ఉంటాయి అన్నమాట. ఫేస్కి రెడ్ అయితే ఒక స్కిన్ టైప్కి, బ్లూ అయితే ఒక స్కిన్ టైపు, డ్రై స్కిన్ వాళ్ళకి అలా రేడియన్స్ని తీసుకొని హీట్ అండ్ కోల్డ్ కాంప్రెషన్తో రెడీ అవ్వచ్చు. మేకప్ కూడా మేకప్ ఉంటుంది, బ్రైడల్ మేకప్ చాలా ఉంటాయి కదా, బ్రైడల్, గ్రూమ్, ఎవ్రీథింగ్. ఇప్పుడు బ్రైడల్ మేకప్ వాళ్ళు రావాలనుకోండి, వాళ్ళకి ఎప్పుడు ఇది ప్యాకేజ్ ఉంటాయి బ్రైడల్ వాళ్ళకి, కంప్లీట్గా సెషన్స్ వైజ్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక కంప్లీట్ ప్యాకేజ్ తీసుకుంటే అంటే హల్దీ నుంచి అప్ టు రిసెప్షన్ వరకు ఉంటాయి. సాధారణంగా సెలూన్ అంటే మామూలుగా వచ్చే వాళ్ళకు ఉంటుందా అవకాశం? నార్మల్ వాళ్ళు అంటే ఇప్పుడు సెలూన్ చేసుకోవాలంటారు, ఎయిర్ డ్రెస్ స్టైల్ వాళ్ళకి అందరికీ ఉన్నది, ఎవరైనా రావచ్చు ఇక్కడికి. అంటే లైక్ హెయిర్, స్కిన్, మేకప్ బోత్ 3 ఉంటాయి.
3 ఉంటాయి. ఎంత మార్కెట్ ఫస్ట్ అది మీ లేదండి, నాకు ఇది ఫీల్డ్ టచ్ ఉండి 2008 నుంచి ఉంది. ఈ యొక్క సెలూన్ పెట్టడం ఇప్పుడు ఫస్ట్ పెట్టగానే ఒక 5 years బ్యాక్ నాకు ఉండే, డిస్కంటిన్యూ చేసి ఓన్లీ ఫర్ మేకప్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టా. తర్వాత ఇప్పుడు కంప్లీట్గా స్కిన్, హెయిర్, మేకప్ అన్నీ అయితే బాగుంటుంది కదా, ఒక్కటే సర్వీస్ కాకుండా అనేసి 4-5 రూమ్లు కానొస్తున్నాయి మనకు. ఏంటి ఏంటి అసలు దీన్ని ఏ రూమ్ అంటారు మీరు? లేడీస్ది ఓన్లీ. ఇక్కడ మేకప్ ఉంటుందండి, ఇక్కడ ఫేషియల్స్, హైడ్రా ఫేషియల్ అని. దిస్ ఇస్ మెన్స్ రూమ్ అండి. అంటే వాళ్ళకి స్పెషల్గా కావాలన్నా హెయిర్ కట్, స్పా, ఎవ్రీథింగ్, గ్రూమ్ మేకప్కైనా ఏదైనా స్పెషల్గా కావాలంటే వాళ్ళకి ఇది ఈ రూమ్ని ప్రిఫర్ చేస్తాం. విత్ ఏసీ మొత్తం టోటల్? ఏసీ అండి, కంప్లీట్ ఏసీతోనే. ఏసీ. మీరు కొత్త టెక్నాలజీ అన్నారు కదా, సో ఏం టెక్నాలజీ ఇక్కడ? ఇక్కడ అదే అండి, ఎవరికి స్పా అంటే అన్నీ ఉన్న దగ్గర ఉంటాయి. ఇక్కడ కూడా మెన్స్కి హైడ్రా ఉంటుంది, బీబీ గ్లో ఉంటుంది. ఇదే అడ్వాన్స్గా ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే ఇవే అన్నమాట. స్కిన్ రొటీన్స్కి భిన్నంగా పెట్టాలి అనుకొని ఇలా పెట్టాం. సో మరి మనం చూసుకున్నట్టయితే ఇంకా ఇక్కడ హెయిర్ డ్రెస్ అన్నీ కంప్లీట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ హెయిర్ కట్స్, జెంట్స్ ఆర్ లేడీస్ బోత్. హెయిర్ మీ దగ్గర ఎట్లా ఎంప్లాయీస్ ఏంది, ఎట్లా అట్ ఏ టైం ఎంతమంది? ఇప్పుడైతే 4 members ఉన్నారు. ఇంకా అపాయింట్మెంట్ చేసుకోవాలి, వస్తా అంటున్నారు. కానీ మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవన్నీ చూసి కానీ తీసుకోవాలని, మంచి సర్వీస్ చేసే వాళ్ళే కావాలి. సో స్టూడెంట్స్ కూడా చాలామంది ఇలా రావాలంటారు కదా, మరి ఇంకా ట్రైనింగ్ కూడా అనుకుంటున్నాను. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి నేర్చుకోవచ్చు. చెప్తారు కస్టమర్కి? కస్టమర్స్ అంటే నాకు ఉన్నారు చాలామంది. ఇంకా కొంచెం కూడా కావాలి అని ఇలాంటివన్నీ ముందుగా అందరికీ వెల్ నోన్గా ఉండాలని అనుకుంటున్నాను. అంతే. సర్వీస్ బెస్ట్గా ఇద్దామని, కమర్షియల్గా కాకుండా కొంచెం అన్ని బ్రాండ్లు పెట్టానండి. ఫస్ట్ టైం కదా, లారియల్, స్కాచ్ కాఫ్ అన్ని ప్రతి ఒక్కటి ఎక్కడ ఉండాలో బ్రాండ్స్, అన్ని బ్రాండ్స్ అయితే పెట్టాను స్టార్టింగ్. ఎవరికి ఏది ఇష్టం అయితే. హెయిర్ ఫాల్స్ వాటిపైన హై ఫ్రీక్వెన్సీ ఉంది, స్పాట్ క్లియర్ అని అది ఉంది, అన్నీ ఉన్నాయండి అడ్వాన్స్గా. ఎవరికి ఏ ట్రీట్మెంట్ కావాలన్నా, హెయిర్ ఫాల్, డాండ్రఫ్, కంప్లీట్గా అన్నీ.